సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మద్ ఆచార్య పర్యంతం వందే గురు పరంపరం. శ్రీ కంచి కామకోటి పీఠాధీశ్వరులు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారి పాదపద్మములకు ప్రణమిల్లుతూ శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా సాంప్రదాయ పాఠశాల విద్యార్థినులు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ గారి విరచిత కృష్ణమంజరి గానలహరి. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ గారు 6 సంవత్సరాలు తీవ్ర తపస్సు చేసి తిరిగి తిరుమల క్షేత్రానికి వచ్చి తులసీవనంలో ఏకపాదం పైన నిలిచి చెప్పిన స్తోత్రం కృష్ణమంజరి. శ్రీకృష్ణునికి అభేదభావాన్ని భజిస్తూ చెప్పడం వలన ప్రతి 2వ పాదంలో చివర కృష్ణ అని సంభవించినది. ఇది 13 రాగములలో ఉన్నది. అటువంటి కృష్ణమంజరి రాగమాలికలో గానం చేయబడినది. మొదటిగా భౌళీ రాగంలో ప్రారంభమవుతుంది. ఈ రాగంలో నా దుర్గుణాలను నశింపజేసి సద్గుణాలను నాలో పుట్టించు, అలాగే దుర్జనులతో స్నేహాన్ని దూరం చేసి సాధుజన మైత్రిని కల్పించు, నేనింక దుష్కర్మములు చేయకుండా అజ్ఞానాన్ని పోగొట్టు శ్రీకృష్ణ అని వెంగమాంబ గారు భావాన్ని వ్యక్తపరిచారు. ఆ పరమాత్మని యొక్క స్వరూపాన్ని ఆనంద భైరవి షహనా రాగములలో వర్ణించారు. కృష్ణ, నీ లలాటము పైన ఉన్నటువంటి కస్తూరి తిలకము, సుందరమైన ఆ భ్రూలతలు, నాసాగ్రముతో ఉన్న నాసికము, సొగసైన చుబుకము, నీ పరిపూర్ణ చంద్రబింబము వంటి ముఖాన్ని చూపి ఇన్ని చిహ్నములతో ఉన్న నీ రూపముతో నన్ను కనువిందు చేయవయ్యా. షహనా రాగంలో శంఖచక్ర గదాబ్జాయుధాలతో ఉన్న నీ చతుర్బాహువులు, కంఠానికి మణులతో ఉన్న నీ హారము, నీ వక్షాలపై ఉన్న తులసిమాల, నీ చేతివేళ్లకి ఉన్న ఉంగరములు, అలాగే బ్రహ్మరుద్రాది దిక్పతులు మొదలైన వారు సిద్ధమై ఏ పాదపద్మములకు మొక్కుతారో ఆ పాదపద్మములను మాకు చూపించు మాధవా. ఆ తరువాత రేవతీ రాగములో వివిధ మూర్తి విశేషములు అనగా క్షీరవారిధిలో శేషతల్పంపై శయనించి ఉన్న విశేషము, బాలుడి రూపంలో వటపత్రంపై పవళించిన ఘట్టము, దేవతల ప్రార్థన మేరకు వైకుంఠంలో ఉన్న రీతి, ఇటువంటి వివిధ అవతారములను నాకు చూపించవయ్యా కేశవ. జంఝూటి, నాదనామక్రియ, దర్బారీ కానడ, యమన్ కళ్యాణి, పున్నాగవరాళి రాగములు శరణాగతిని కోరుతున్నాయి. జంఝూటి, గోపాల, నీవు నా స్వామివి, నీ యొక్క సొమ్మును నేను, కాబట్టి నా బాధ్యత నీదే. నీవు బాధ్యుడవని నేను ఇన్ని రోజులు తెలుసుకోలేకపోయాను. ఓ కృష్ణ, మాయ, అహంకార, మమకారములను కలిగి ఉన్నటువంటి ఎన్నో దేహాలను నేను పొంది తిని ఈనాటికైనా నీ దయను, నీ బాధ్యతను నిజముగా తెలుసుకొంటిని. ఇక నాకు మరొక జన్మము లేదని నా మనసు చాలా ధైర్యముగా ఉన్నది. నాదనామక్రియ. నాదనామక్రియ రాగంలో నిరతరం పరులను నిందిస్తూ పెద్దలకి ఎదురు చెబుతూ తామస రాజస గుణములతో ఉండి కోపగ్రస్తురాలనయ్యాను. అటువంటి అజ్ఞానిని, అపరాధిని అయిన నేను నీ పావనామస్మరణను చేపట్టాను. నీవు ప్రాయశ్చిత్తముతో ఉన్న నన్ను క్షమిస్తావని, నన్ను రక్షిస్తావని నీ నామము ధైర్యాన్ని చేకూర్చినది. దర్బారీ కానడ. నీ యొక్క పతిత పావనమైనటువంటి నామము చేపట్టిదిని. అటువంటి నాకు భయమేమి కృష్ణ. పతిత పావన కీర్తిని బట్టి ఇక నాకు వేరే జన్మంబు లేదని ప్రమాణంబు చేయవచ్చు కదా. పాదములు ఎవరైనా పట్టుకున్నచో వాటిని విడిపించుకోరాదు. ఇప్పుడు నీ పాదములు నేను పట్టితిని, నీవింక విడిపించుకొనుటకు అసాధ్యము. ఈ ధరణిపై ఉన్న మంత్రరత్నమే నాకు ఈ ధైర్యముని చెప్పెనయ్యా దామోదర. యమన్ కళ్యాణి. ఓ హరి, నేను నీ యొక్క సొమ్మునైతిని, నన్ను స్వీకరించనదలిచినచో స్వీకరించు. దీని కొరకు నేనెంతవరకు ప్రార్థింతునయ్యా కృష్ణ. నీవు ఏ దిక్కు చూపిస్తే ఆ దిక్కునే ఉంటాను నేను. వాని లాభములెవరివో నీవే చెప్పాలి. కావున సిద్ధాంతవాక్యంబు ఇదే అనుచు నా మనసున నేను నమ్మితిని కృష్ణ. పున్నాగవరాళి రాగంలో అలసిన మార్జాల కిషోరము వలె నీవు ఉంచిన చోటనే నేను ఉందును. నీ యొక్క ప్రేరణ లేనిదే సర్వకర్మములు ఊరకే నేను చేయుటలేదు. ప్రకృతితో కూడిన పాపములు చేసి నేను చేశాను అనుకున్నాను. నిజముగా చూసినట్లయితే నేను ఈ ప్రకృతిలో కర్మములో ఒక్కటి కూడా చేయుటలేదు. ఈ భూమిపై వేరొక శరణంబు లేక నిన్ను చేరితిని కృష్ణ. నన్ను మన్నింపవయ్యా. నీ ప్రకృతి గుణంబులు నన్ను బాధించకుండా నాకు శరణివ్వవయ్యా వాసుదేవ. నీలాంబరి, భాగ్యశ్రీ మరియు అమీర్ కళ్యాణి రాగములు ముక్తికాంక్ష గురించి తెలుపుతున్నాయి. నీలాంబరి. మాయచే జన్మించిన కర్మ ప్రవాహములో పడనీక నన్ను చేపట్టవయ్యా. మోసము లేక నిజముగా నా ఆత్మతత్వమును దయచేసి చూపవయ్యా.
లలితమైన నీ లీలలు చూపి నన్ను నీ నామస్మరణలో ముగ్ధురాల్ని చేశావయ్యా గోవర్ధన. భాగ్యశ్రీ, తలిచినప్పుడే నా ముందర వచ్చి నిలిచి నాకెనలేని సంతోషాన్ని ఇచ్చావయ్యా. తల్లిదండ్రులు సోదరులు నీ యొక్క లీలగా భావించి లాలింతురే కృష్ణ. నాకు వచ్చిన ఆపదలకు అండగా నీ ఉండగా నేను బ్రతికి తిని. నీ వంటి మిత్రుడు ఈ సమస్త లోకములో కూడా నీ వెతికినా నాకు దొరుకునా? నిజముగా నీ రుణము నేను తీర్చుకోలేను. నా అపచారములను నా దుర్గుణములను సహించి నన్ను కాచిన స్వామివయ్యా జనార్దన. అమీర్ కళ్యాణి, ఓ దేవా, నేను ముక్తిని పొందేటువంటి ఉపాయములను తప్పక చూపిస్తూ అత్యుత్సాహముగా నీ యందు ఉన్న భక్తితో నాకు తోచినదంతయూ నీకు విన్నవించి తిని. నేనిలా ప్రార్థించటకు ఎంతటి దానును? నా అపరాధములను క్షమించి నాపై దయచూడు ప్రద్యుమ్న. ఆఖరిగా మధ్యమవతి రాగములో మంగళముతో సమర్పించారు. మంగళములో నందగోపాలుడు వాసిష్ఠగోత్రుండని మరియు కృష్ణమార్యునకు అత్యంత భక్తితో వరభార్యయగు పతివ్రత మంగమాంబ పుత్రిక వెంగమాంబకు అత్యంత మోక్షపదమును కోరిక కోరునని సద్గురు కరుణ ప్రకాశించు మహిమాన్వితమైన కృష్ణమంజరిని చెప్పి వరభక్తితో ఆ శ్రీనివాసుల పాదపద్మములకు సమర్పణముసగెను. ఇది పఠించిన వారికి ఇష్టకామ్యార్థములు మోక్షము బాలకృష్ణునిచే ప్రసాదింపబడతాయి.
కనకాంబరాభర్త కణితోరు కాంతి
మాయానహంకార మమకారములను తగిలి దేహములెన్నో దాల్చితి కృష్ణ నేటికైనను కాని నీ కటాక్షమున నీ బాధ్యమెరిగితి నిజముగా కృష్ణ
మంత్రార్థమింపుగనాత్మనీకే శేషభూతం పరి చెప్పునే కృష్ణ సరవినన్యులకు శేషంబుగాదనుచు ఉప్పొంగి బోధింపుచున్నదే కృష్ణ.
కనుక మునసిన సంశయం ములు తీర్చు కృష్ణ పరమయోగీంద్రుల భావనిశ్చయము నాయాత్మను నిర్ణయముగా కృష్ణ అక్కట సూక్ష్మ సూక్ష్మ దేహములిల్చిగిన్ని స్థూల దేహములే చుచునుండే కృష్ణ కావున లింగభంగము చేసి వేగ దేహదారిత్వం కుదీర్పవే కృష్ణ అవ్యయం వై పునరావృత్తి లేని పుణ్యత పడమున కొసగవే కృష్ణ కరుణవై నిర్హేతుకంబుగా తొలుగా కరుణ నీలితివిట గగనమును కృష్ణ నిన్నొల్ల కావల నే బోవు తరిమి పోనీగా ప్రోసిదెప్పుడు నీవు కృష్ణ లలితంబులైన లీలలు చూపినను కోరి మారివి చేసి పరమాత్మని భూమి పాదంబులాన ముక్తి పొందింపుమే ముగనను కృష్ణ పరమాత్మని భూమి పాదంబులాన ముక్తి పొందింపుమే ముగనను కృష్ణ కృష్ణ దివ్యదేహంబులు దివ్యలోకములు ఇచ్చెదానిటివి నిపుణుల కృష్ణ అవ్యయ బ్రహ్మమైనట్టి నీయదు పొందగా నా జారి పోదెంత కృష్ణ కరణ సీమని ఉన్న పారంభుని కుద పదు
తలచినవెల్ల మనవే చేసితి నింకని చిత్తమో కృష్ణ నిన్నెట్లు వినుతింపనేనంతదాన తప్పులెల్లనుగా చిదయ చూడు కృష్ణ కృష్ణ మంగళమలమేలు మంగచేతాచ సారంగనిమణి మంగళంబు మంగళమలమేలు మంగచేతాచ సారంగనిమణి మంగళంబు సురుచిరాగుణ నీకు శుభమంగళంబు సద్గురుడగు నీకు సర్వమంగళము మంగళమలమేలు మంగచేతాచ సారంగనిమణి మంగళంబు సురుచిరాగుణ నీకు శుభమంగళంబు సద్గురుడగు నీకు సర్వమంగళము అన్నిట్లు శ్రీ వెంకటాద్రీశుడగుచు నేలు కరిగుండ్రసింహు పేర వాసికెక్కిన నందవరకులోద్భవుడు శ్రీకరంబైన వాసిష్ఠ గోత్రుండు వసుధలోకానాల వంశవర్ధనుడు తగు కృష్ణయారుణ కటి భక్తి తోడ వర భార్యయకు పతి వ్రతమంగమాప సుత వేగమాపహెచ్చుగ మోక్ష పడము కామించి సద్గురు కరుణ దీపింప మహనీయమగు కృష్ణంజలి చెప్పి వరభక్తితో శ్రీనివాసుల దివ్య పరయుగళికి సమర్పణమోపజేసే కామించి సద్గురు కరుణ దీపింప మహనీయమగు కృష్ణంజలి చెప్పి వరభక్తితో శ్రీనివాసుల దివ్య పరయుగళికి సమర్పణమోపజేసే ఇది కృష్ణ జపతుల్యమిది మోక్ష పదము సృష్టులై ఇది పడచిన వారికెల్లా మునసి కావ్యార్థముల్ మున్నిచ్చి తుదను పరమ పదం బిచ్చు బాలకృష్ణుండు కావున ఈ కృతి కమలాక్షు కరుణనా